ఏప్రిల్ 27 తారీఖు నాడు కారు పార్టీ పుట్టినదినం పండుగ ఒడిచినాక రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం మారిపోతాయట. ఇన్ని దినాలు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్కనట. ఉదికు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బిస్తారు చదివేటట్టు ఉన్నది, పొత్తుల పోకుంటే ప్రజల పచార దక్కేటట్టు లేదని కొందరంటుంటే రాజకీయాలే మార్చేంత ప్లాన్ చేస్తున్నామని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సార్ ఏమంటుండో, ఏప్రిల్ 20 తారీఖు నాడు జగిత్యాలలో పెట్టే భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ సారు రాబోతున్నాడని చెప్పుకొచ్చుండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, రాష్ట్ర రాజకీయాలు మారేది ఇట్లనేనా, ఇంకేమన్నా ఉన్నదా అంటే మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. షెయి సర్కారు ఎన్నికల ముంగట ప్రచారం చేసుకుంటా పోయిన కాడల్లా ఓ డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి ఏలుబడలకు వచ్చి 2 ఏళ్ల అర్థం అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన కాడనే ఉన్నది అన్నట్టు చేస్తుండ్రని ఓ పారి ఎరక చేయాలని చెప్పుకొచ్చిండట. ఇంకా ఏడేడ మీటింగులు పెట్టబోతున్నారో చెప్పుండ్రి సారు. చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. ఈయనరా 2 ఏళ్లలో షెయి సర్కార్ను చందన చేసే పని ముంగట చేసుకుందామని అవటే. అయ్యా కేటీఆర్ సారు, మీరు ఇట్లా కార్యాచరణలు చేసుకుంటా కాంగ్రెస్ సర్కారు పచార తక్కువ చేయాలనే తన్లాట మంచిగానే ఉన్నది. ఏమంట అధికారం పోయిందో అప్పుడు పోయినా మీ అయ్య కేసీఆర్ సారు ఫామ్ హౌజ్లో వండుకురుడే మీరు చేసిన మొదటి తప్పు. ఎట్లనంటే మైకు దొరికితే చాలు సావు నోటి తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినము అని పాడిందే పాట పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే 10 మాటల గొప్పలు చెప్పుకునే మీ అయ్యా కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి కూడా ప్రజల నడిమిట్లకు వస్తలేడంటే అధికారం కోసం మాత్రమే పాకులాడుతుండని అర్థమవుతుంది. అయినా 10 ఏళ్ల ఏలుబడిల లేని పోరాటాలు, ధర్నాలు, నిరసనలు ఇప్పుడు మీరు ప్రజల కోసం ఏం చేస్తలేరు కదా, అధికారం కోసం మాత్రమే చేయబడితిరి. అయినా ఇట్లా మీరు ఎన్ని ఇద్దెలు పడ్డా మిమ్మల్ని మునుపటోలే జనం నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని 10 ఏళ్ళు ఏలుబడిలా మీరే పొడగొట్టుకుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.